అలాగే రియల్ అన్నారు అందరూ కదా. సో అందరూ అనుకుంటున్నా ఇవాళ ఇంకొక ఫ్రీ ఫైర్తో మీ అందరికి వచ్చేస్తాను అన్నమాట. సో మా ఫ్రెండ్ వచ్చేసి ఛాలెంజ్ చేసిండు అనమాట 1 vs 1 యూఎంపీ ఆడదామని. సో మనం ఏమంటాం ఓకే అని అంటాం, అట్లా వచ్చేసిన అనమాట. సో మొత్తం అన్నీ తీసేసుకుందాం, మొత్తం కుప్పలు ఉండాలా. 2 యూఎంపీలు తీసుకుందాం ఎందుకంటే మంచిదే, ఎందుకంటే ఒక దాంట్లో బుల్లెట్లు అయిపోయినా ఇంకో దాంట్లో కొట్టచ్చు. సో ఓకే అన్నయ్య ఎక్కడున్నావు? అన్నయ్య కదా ఫ్రెండెడ్, మళ్ళీ మీరు అన్నయ్య అనుకునేవారు. వేర్ ఆర్ యూ? ఐసీయూలో పోయి కూర్చో అంతే. ఐసీ ఇప్పుడు నేను కొట్టే బుల్లెట్లకి పోయి ఐసీయూలో కూర్చుంటాడు. ఏడి అంకుల్ లేడీ? వేర్ ఆర్ యూ? గో టు ద ఐసీయూ. అదిగో ఏడే ఉన్నాడు. పోరా, హెడ్షాట్ పడ్డది పోయిద్ది. వెళ్ళిపోయి గేసి ఐసీయూకి పోయి నెక్స్ట్ రౌండ్ వచ్చేస్తాడు అనమాట. సో డిశ్చార్జ్ అయితే వచ్చేస్తాడు, డిశ్చార్జ్ అయితే అయ్యి. సో అప్పటిదాకా మనం తీసుకోవాల్సింది తీసేసుకుందాం అండ్ ఎక్స్ట్రా ఒక గ్లూ వాల్ పెట్టుకుందాం ఎందుకంటే మంచిది. మళ్ళా ఆడు అరే కాయిన్స్ లేవు నాకు గ్లూ వాల్ ఇవ్వురా అని అంటాడు. కాయిన్స్ ఉన్నాయండి 10,000 దాకా ఉన్నాయి, బట్ ఏమో ఎవరికి తెలుసు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 568 సబ్స్క్రైబర్స్. మే 15th లోపు 600 అయితే కంప్లీట్ చేయండి. ఎప్పుడు నుండి ఆడుతున్నాం బట్ మీరు అది అవ్వదుగా అని అంటున్నారు. సో నేను ముందు జాగ్రత్తగా అయితే ఇక్కడ గ్లూ వాల్స్ వేసుకున్నా. ఆ డాడీకి ఎలా వస్తాడో నాకు కూడా తెలియదు. ఓకే ఇక్కడ లేడు, పైకి ఎక్కేద్దాం. పైకెక్కి రారా నా వీరా అని పాట పాడుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం గ్యాప్ లేకుండా కవర్ చేసేస్తా. ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పోయి ఏదో పానికి ఎందుకు పోతా. తమ్ముడు కనిపెట్టాడు, దొరికిండు. ఐసీయూకి వెళ్ళి అప్పుడే వచ్చేసినావురా? అంత ఫాస్ట్ మమ్మీ అయిపోయిందారా సర్జరీ? అంటే అన్ని బాడీ షాట్లేగా పొట్టలో తీసేసినట్టున్నారు అంతా. చాలా ఆకలి మీద ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. ఏడిడు అటు వెళ్ళిపోయాడా? ఆ సందులో దూరేసి వెళ్ళిపోయినావురా? దొరికిండు పిల్లోడు, దొరికిండు. ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు రావాలన్నమాట. అన్నయ్య తిను హెడ్ షాట్ పడింది. ఎన్ని బుల్లెట్లు తింటావురా? పొట్ట క్లియర్ చేసిన మొత్తం బుల్లెట్లు తింటావురా? పోయి టిఫిన్ లేకపోతే స్నాక్స్ తినరా పో. రే డేస్ నేనైతే యాడ్ చేయలేను, మీరు ఆ నెంబర్స్ అయితే యాడ్ చేయండి. అన్ని నెంబర్స్ కుట్టినాయి కదరా, ఇంకెంత? అదిగో నాకు కొడుతుండడు. ఎప్పుడు రా మెడికెట్ వేసుకుందా? ఈడు ఆగట్లే, ఈడు తుత్తర ఆగట్లే వేసిండు. వాడి హెచ్పి ఎంత? 28. వావ్ మిస్టర్ ఏబీ రావ్. ఓకే కట్లిస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. సో కటలిస్ట్ వాడు ఎక్కువగా డ్రాగన్నే కొడతాడు అనమాట. మాకు తెలుసు, అది మాత్రం నాకు తెలుసు. అది ఒకటి ఆడి గన్ ఏదున్నా ఆడ పోయా M500 ఉన్నా కొడతాడు. సో M500 తీసుకున్నాను నేను, ఎందుకంటే స్కోప్ ఊరికే మొబైల్ ముందు కళ్ళు పెట్టే బదులు స్కోప్ పెట్టుకుంటే కొంచెం కనపడుద్ది. ముఖం తీసుకుపోయి దాని ముందు పెడితే భయపడతాయి. మనం కొంచెం చెప్పినాగా కొడతాడని, కొడుతున్నాడు. అట్లుంటుంది, మన కోసమే కొడతాడు ఆడు. ప్రతిసారి కొడతాడు కానీ నేను వాడేసుకుంటుంది. ఈ మ్యాచ్లో ఏమైతే చూడాలి. ఎలిషా బిల్డింగ్లో ఉన్నాడు. ఏం నడుస్తున్నాడు? ఏందాడు ఆఫ్లైన్ పోయాడా? పోలే ఆఫ్లైన్ పోలే. పైకి ఎక్కేద్దాం. నేను పైన ఉన్నాడు అనుకుంటున్నా. అద్దెగా తమ్ముడు దొరికాడు. లూవాలు వేసి కొట్టేస్తాడు. అబ్బా ఒక్క ప్లేట్ తగల. అయ్యో నాకేసాడు. సో రిపేర్ కిట్ ఎక్కువగా ఇలాంటి సమయాల్లో వర్క్ అయ్యిద్ది, అందుకే కొంచెం ఎక్కువ తీసుకుందాం. సో నేను చెప్పాగా ఈసారి కూడా డ్రాప్ మనకే వర్క్. అబ్బో ఒక బుల్లెట్ వేసింది. సూపర్ మార్కెట్ దొరికింది మనకు చాలు. రే ఫుల్ ప్యాక్. లెట్స్ డూ ద ప్యాకెట్. సూపర్ మార్కెట్ దొరికి మంచి పని అయిందబ్బా ఇక్కడికి వచ్చి, లేకపోతే సచ్చేటోళ్ళం. ఏందిరయ్యా
ఏం చేస్తున్నా ఓకే బయటకి వచ్చేసాం. స్కోప్ ఏమన్నా నొక్కిడు రే గ్లూ వాళ్ళ దూరం వచ్చేస్తున్నావేంట్రా ఏమన్నా మంత్రం వేసా హాస్పిటల్ కాదు ఇడు బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుని వచ్చినట్టుంది. వీడికి దండం ఈ మూల కూర్చొని అయితే మెడికిట్ వేసుకుందాం. బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుని వచ్చాడు వీడు. ఓం బకి బుకే బక్కిని బాగోతని ఏడి అమ్మ ఏడున్నాడు. అదేందాడు చుట్టూ క్యారెక్టర్ స్కిల్ అనుకుంటా గేస్ మనం కూడా తీసుకోవద్దు. అది సావురా 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 ఎన్ని బుల్లెట్లు రా ఎన్ని బుల్లెట్లు తింటావురా అది పొట్ట చేరువారా బాబు వీడు ఫ్రీ ఎన్ని బుల్లెట్లు రా చచ్చిండు గివ్ అప్ ఇచ్చేసిండాడే. ఇక్కడ ఏడబ్ల్యూ ఎందుకు తీసినాడో నాకు ఎప్పటికీ అర్థం కాదు. సర్రా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్ అనుకుంటా. ఓకే ఇక్కడ కూడా తెలుసుగా రిపేర్ కిట్లు తీసుకుందాం ఏ సమయాల్లో అన్న యూజ్ అయ్యింది. యా పోచినాకంటే ఈసారి రౌండ్ ఎవరికి వచ్చిద్ది నాకు కూడా తెలియదు. క్లాష్ స్క్వాడ్ అయితే రౌండ్ మనకి వచ్చింది పోచినాకలో. మన ఫేవరెట్ ప్లేస్ బిఆర్ ర్యాంకుడ్లో కూడా అంతే మన ఫేవరెట్ ప్లేస్ అండి. ఎనిమీస్ పెద్దగా దిగరు బట్ లూట్ కూడా విచ్చలవిడిగా ఉంటుంది. లూట్ ఎనిమీస్ కొంచెం ఇద్దరు ముగ్గురు దిగుతారు. సో ఇంకా మంచి పని ఏంటంటే ఇక్కడ లూట్ ఎరుకుని చక్కగా పీకిపోయి దరదలు లేపేయడమే. ఓకే ప్యాక్ వేసిండు అన్నయ్య అన్న అంటే ప్యాక్ వేస్తావా నువ్వు ప్యాక్ వేసావంటే గ్లూవాల్ బదులు కొట్టేస్తానుగా. ఏడి రెడీగా ఉన్నాడు. నువ్వు బదులు కొడితే నేను కొడతారా గ్లూవాలేదో బాగుంది నువ్వు కొట్టు నేను కొట్టను. సర్లే నా వీడియో లేట్ అయ్యిద్ది లాంగ్ అయ్యిద్ది లెంత్ అయిపోద్ది అని న్యూ వర్డ్స్ వాడేయడమే. అన్నయ్య అన్నయ్య రారా ఈడు రాడు నన్ను రానీడు ఎందుకండి. ఓ ఓ ఓ ఓ చిట్ హెడ్ షాట్ పెద్ద ప్లానింగ్ పీకు దాని పక్కన నుండి ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాం. ఇందాకే మాట్లాడుతున్నాక బిఆర్ గురించి పీక్ నుండి పోచిరాక నుండి పీక్ వచ్చాం. 2 గ్లూ వాళ్ళు కావాల్సిన రిపేర్ కిట్లు అండ్ 2 మష్రూమ్లు సరదా కోసం 3 తీసుకుంటాం అప్పుడప్పుడు లైక్ లాస్ట్ రౌండ్. ఓకే పోయి దాని వెనకాల దాక్కుందాం తీయ ఉంటుంది. వీడియో కనుక లేకపోయింటే మొత్తం క్యాంపింగ్ కొట్టడం ఉంది. క్యాంపిస్ట్ అదే క్యాంపర్ తమ్ముడు ఏ మళ్ళీ డ్రాగన్ కేసు కొడుతున్నాడు. అయ్యా నేను వెళ్ళిపోతా కిల్ కోసం. ఆ డ్రాగన్ తింటాడో తెలీదు ఏం చేసుకున్నాడో తెలీదు కానీ లూట్ మాత్రం ఎరడో అయ్యో అనయా అనియా 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 దమ్ చీటింగ్ అనియా అనియా అమ్మా సచ్చిండు. సాబురా మ్యాచ్ పాయింట్కి. సో వాడినైతే ఓడించేద్దాం. దీని పేరేంది సలింట్ నాకు పేరు తెలియదు. ఆడు చాలా లేదు ఈసారి యూజీ తీద్దాం మినీ యూజీ. దీని పేరు అంతా నాకు తెలియదు అయ్యా. దీని పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే ఈయనైతే ఇంకా లేపేద్దాం ఈ రౌండ్ ఫినిష్ చేసేద్దాం. ఫినిష్ మన సిఎస్కే సరచ్ అట్లా ఓడించిందో మనం కూడా అట్లా ఓడించాలన్నమాట. అండ్ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటో కింద కామెంట్ చేయండి. నాకైతే సిఎస్కే ఫర్ తలా ఫర్ ఎ రీజన్. కోట్ర సావు హే వెరీ చీప్ మ్యాన్ యూ చీప్డా. ప్యాక్ వేసిండయ్యా ఈవిడ ప్యాక్ వేసిండయ్యా. అరే కొంచెం ఆగరా జరా ఆగరా నీ హెడ్ షాట్ అండ్ అయిపోయింది 1 మ్యాచ్. అండ్ ఉండదు మనతోని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియోకి లైక్ కొట్టండి. మన గేమ్ ప్లే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయండి. బై బాయ్.